హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th ఎపిసోడ్ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అందరూ కలిసి జిన్షో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నారంట. దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. నాన్న మాట్లాడుతూ, ఈ సంవత్సరం మా అమ్మకి 60 ఏళ్ళు నిండబోతున్నాయి కాబట్టి మనం మంచి మంచి గిఫ్ట్లు తీసుకుని వెళ్ళాలి. అలానే మా 5వ వదిన కూడా కడుపుతో ఉంది. పైగా ఆవిడ మార్కిస్ వాళ్ళ కూతురు, అంటే ఈషిన్ వాళ్ళ సొంత అక్క అన్నమాట. కాబట్టి మనం మంచి బహుమతులు తీసుకుని వెళ్ళాలని చెబుతున్నాడు. అది విని అమ్మ కూడా ఓకే చెప్తున్నారు. కానీ అంతలో ఆవిడికి దగ్గెక్కువైపోతుంది. కాసేపటి తర్వాత అమ్మ వాళ్ళ అసిస్టెంట్ జిన్షో దగ్గరికి వెళ్ళి, మీ అమ్మకి కాస్త హెల్త్ బాగాలేదు, తను మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి రావడం లేదని చెబుతుంది. అయితే మా అమ్మని నేను చూసుకుంటాను, నేను కూడా అక్కడికి వెళ్ళనని అంటుంది. కానీ మీరు మొదటిసారి మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చింది, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, అందరితో కలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళందరూ మిమ్మల్ని మర్చిపోతారు. మీ అమ్మ అక్కడికి రాకపోవడానికి హెల్త్ ప్రాబ్లం ఒకటే కారణం కాదు, మీ నాన్నమ్మ వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో మీ అమ్మ తెచ్చిన భారీ కట్నం మీద కన్నేశారు. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తనని అక్కడే ఉండమని ఒత్తిడి చేస్తారు. ఈ విషయం మీ నాన్నకి కూడా తెలుసని చెబుతున్నారు. అప్పుడు జిన్షో ఆశ్చర్యంగా, కానీ వాళ్ళు ఎన్నో తరాల నుండి బాగా డబ్బున్న కుటుంబమే కదా, వాళ్ళకి డబ్బుల కొరత ఎందుకు ఉంటుంది అని క్వశ్చన్ చేస్తుంది. ఈ కాలంలో పెద్ద కుటుంబాలు బయటకు మాత్రమే గొప్పగా కనిపిస్తాయి, కానీ 10 కుటుంబాల్లో 9 కుటుంబాలు అప్పుల్లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఇవన్నీ మీకే తెలుస్తాయి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఆ ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ ఇల్లు చాలా పెద్దగా విశాలవంతంగా ఉంది. గూలాన్ వెంటనే, ఈ ఇల్లు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే చాలా పెద్దది, మీరే చూసారు కదా, చాలా బాగుంది కదా అని అడుగుతూ ఉంటే, అవును, ఈ ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ కంటే చాలా పెద్దది, మా అమ్మమ్మ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టలేదు, అంటే వీళ్ళు బాగా సౌండ్ పార్టీ అనుకుంటా అనేసి లోపలికి వెళ్తూ ఉంది. అప్పుడే బంధువులు అక్కడికి వచ్చి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు. నాన్న వెంటనే వాళ్ళ 2వ వదినకి విష్ చేస్తున్నాడు. ఆవిడ జిన్షావ్ని చూసి, నువ్వే జిన్షావా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, బయట బాగా చలిగా ఉంది, పదండి లోపలికి వెళ్దాము అనేసి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తున్నారు. ఇక అందరూ లోపలికి వెళ్లి నాన్నమ్మకి విష్ చేస్తున్నారు. అంతలో నాన్నమ్మ ఫస్ట్ టైం జిన్షావ్ని చూస్తుంది. తను జిన్షావేనా, ఎంత అందంగా పెరిగిందో, అచ్చం ఒక పువ్వులా ఉంది, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందా అమ్మా అని అడుగుతూ ఉంటే, లేదు ఇంకా కాలేదని అంటుంది. ఇక ఈ ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది, ఈమె పేరు లియాన్. ఆమె జిన్షావ్ చేతికి ఉన్న బంగారు నగల్ని చూస్తూ, నా చేతికి ఏమీ లేవు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంది. ఆ అమ్మాయి వెంటనే, నీకు లియూ కుటుంబంతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని అంటుంది. జిన్షావ్ కూల్ గా లియాన్ వైపు చూస్తూ, నేను లియూ కుటుంబంతో నిశ్చితార్థం చేసుకున్నానని నీకెలా తెలుసని అడుగుతుంది. గూలాన్ నాకు ఉత్తరం రాసింది, అది మాత్రమే కాకుండా నువ్వు ఈషియన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి లియూని రిజెక్ట్ చేసావని కూడా చెప్పింది. ఇలా చూడు లియాన్, మ్యారేజ్ ప్రపోజల్ వేరు, నిశ్చితార్థం వేరు, ఇక మీదట నా గురించి ఇలా పుకార్లు పుట్టించొద్దు. మనం అందరం కలిసి పెరగకపోయినా నేను నీ అక్కనే, మనమంతా గూ కుటుంబానికి చెందిన అమ్మాయిలము, నా గురించి ఇలా చెడ్డ పుకార్లు వస్తే అది మీకు కూడా చెడ్డ పేరే అవుతుంది. అలానే గూలాన్, నువ్వు ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు 1కి 10 సార్లు బాగా ఆలోచించు రాయు అని హెచ్చరిస్తుంది. అంతలో నాన్నమ్మ పరిస్థితిని అర్థం చేసుకుని అందరికీ సర్ది చెప్తున్నారు. మనం అందరం ఒకే కుటుంబం, ఇలాంటి చిన్న విషయాల కోసం గొడవ పడకండి, మీ ఇద్దరికి మంచి సంబంధాలు వస్తాయి, ముఖ్యంగా మన జిన్షావ్కి. అవును జిన్షావ్, మీ అమ్మమ్మ క్యాపిటల్ సిటీలో ఉన్న తన ఆస్తులన్నిటినీ నీ కట్నంగా ఇవ్వబోతున్నారని నాకు ఈ మధ్య తెలిసింది, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో అతను చాలా అదృష్టవంతుడు అని అంటున్నారు. కానీ మన జిన్షావ్ ఏమో ఆ మాటలు ఏవి పట్టించుకోవడం లేదు. కొద్దిసేపటికి బయట నుంచి ఈషియన్ వస్తున్నారని చెబుతున్నారు. అందరూ వెంటనే పైకి లేచి ఈషియన్ కి విష్ చేస్తున్నారు. జిన్షావ్ కూడా అతనికి విష్ చేస్తుంది. ఇంతకు ముందు ఈషియన్ ని వాళ్ళ అక్క దగ్గరికి పంపిస్తానని అమ్మ చెప్పారు కదా, ఇప్పుడు ఈషియన్ అక్కడికే వచ్చినట్టు ఉన్నాడు. అతనితో పాటు ప్రెగ్నెంట్ గా ఉన్న అతని అక్క కూడా అక్కడికి వస్తుంది. ఈషియన్ వాళ్ళ అక్క ఇంటి కోడలంట. గూలాన్ ఈషియన్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంది. కానీ మన జిన్షావ్ ఏమో బాగా కోపంగా మొహం తిప్పుకుంటుంది. సారీ, మేము రావడానికి కాస్త ఆలస్యమైంది, పైగా నా తమ్ముడు కూడా నాతో వస్తానని చెప్పాడు, అందుకే లేట్ అయిందని అంటుంది. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, నువ్వేం ఫీల్ అవ్వకు, హెల్త్ జాగ్రత్తగా చూసుకొని నాన్నమ్మ అంటున్నారు. పదండి మనం అందరం కలిసి నాటకం చూడ్డానికి వెళ్దాము. లియాన్, మీ అక్క జిన్షావ్ని జాగ్రత్తగా చూసుకొని చెబుతున్నారు. జిన్షావ్ నాకంటే పెద్దది, తనని నేనెలా జాగ్రత్తగా చూసుకోగలను అనేసి ఈషియన్, పదండి మనం వెళ్దామని పిలుస్తుంది. నేను కూడా నీకంటే పెద్దవాడినే కాబట్టి నీ ప్రొటెక్షన్ ఏం నాకు అవసరం లేదు, నువ్వు బయలుదేరని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ డ్రామా చూడ్డానికి వెళ్తున్నారు. జిన్షావ్ పక్కన సీటు ఖాళీగానే ఉంది.
ఒక అబ్బాయి జిన్షావ్ పక్కన కూర్చోవడానికి వెళ్తున్నాడు. కానీ ఈషన్ కాలడ్డం పెట్టి అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు. ఆ తర్వాత ఈషన్ వెళ్లి జిన్షావ్ పక్కన కూర్చుంటున్నాడు. ప్రోగ్రాం చాలా బాగుంది కదా అనేసి జిన్షావ్తో ఏదేదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ జిన్షావ్ అతన్ని పట్టించుకోవడం లేదు. ఇక గూలాన్ చూపు మళ్ళీ ఈషన్ వైపుకే వెళ్తుంది. అది చూసి లియాన్ నవ్వుకుంటూ, నీకు చాలా ధైర్యం ఎక్కువ. నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను, కానీ ఈషన్ ని చూసేంత ధైర్యం నాకు ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే అతని స్థాయి వేరు. మనకి అతన్ని పెళ్లి చేసుకునే అర్హతే లేదు. కానీ నీకాస్త ధైర్యం ఎక్కువే అని అంటుంది. నా స్థాయి ఏంటో నాకు మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడని చూస్తున్నాను, అంతే, ఇంకేం లేదని అబద్ధం చెప్తుంది. ఏమో కానీ ఈషన్ కి మాత్రం జిన్షావ్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అతను పదే పదే జిన్షావ్ నే చూస్తున్నాడు. నేను ఆల్రెడీ జిన్షావ్ గురించి కొన్ని మాటలు విన్నాను. తను మీ నాన్నని కూడా ఎదిరించి మాట్లాడుతుందంట కదా. అవును, జిన్షావ్ మా ఇంటికి తిరిగొచ్చినప్పటి నుండి నా లైఫ్ కాస్త కష్టంగా మారిపోయింది. నువ్వెందుకు తనని అంత దూరం వెళ్ళనిచ్చావని అడుగుతుంది. నేను ఇంకేం చేయగలను? తనే ఆ ఇంటికి అసలైన కూతురు. నేను కాన్క్యూబన్ కూతుర్ని. తను నిజమైన కూతురు అయితే ఏముంది? నేను కూడా మా ఇంటికి అసలైన కూతుర్నే. కానీ నేను ఇలా ఎవరిని బుల్లీ చేయడం లేదు అని లియాన్ అంటుంది. ఇక మన ఈషన్ ఏమో ఎక్కడా తగ్గకుండా పదే పదే జిన్షావ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ జిన్షావ్ ఏమో వీడిని నస భరించలేకపోతున్నాను అనుకొని నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో జిన్షావ్ కర్చీఫ్ కింద పడిపోతుంది. ఈషన్ దాన్ని తీసుకుని జిన్షావ్ వెనకాలే వెళ్తున్నాడు. గూలాన్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ లియాన్ తనని వదలడం లేదు. ఈషన్ జిన్షావ్ ని పిలిచి నీ కర్చీఫ్ కింద పడిపోయింది అనేసి దాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. జిన్షావ్ అతని మాటలేవి పట్టించుకోకుండా నన్నెందుకు ఇలా ఫాలో చేస్తున్నావు? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. ఇప్పుడేంటి మళ్ళీ నన్ను కొరడాతో కొట్టబోతున్నావా అని అరుస్తుంది. ఓ, నాతో మాట్లాడడం ఇష్టం ఉండదు, కానీ ఆ చెన్తో మాట్లాడడానికి మాత్రము టైం ఉంటుందా అని అడుగుతున్నాడు. నోరు ముయ్యని జిన్షావ్ అరుస్తుంది. ఆ రోజు నేను అంతా చూశాను. నువ్వు వాటర్లో పడగానే చెన్న ఆ వాటర్లోకి దూకి నిన్ను కాపాడాడు అని అంటున్నాడు. అది నిజం కాదు, మీరు ఇలా ఊరికే పుకార్లు పుట్టించకండి. ఆయనేం నన్ను కాపాడలేదని అంటుంది. చెన్న ఆ రోజు మాస్క్ వేసుకొని ఉన్నాడు కదా, అందుకే జిన్షావ్ అలా అబద్ధం చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈషన్ గట్టిగా, నేను అబద్ధం చెప్తే నా మీద పిడుగుపడాలి, ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తే నీ మీద పిడుగుపడుతుంది, అది నీకు ఓకేనా అని అడుగుతున్నాడు. ఏంటి, నా మీద పిడుగుపడుతుందా? నాకు నిన్ను చూసిన ప్రతిసారి నా మీద పిడుగుపడినట్టే అనిపిస్తుంది. ఇంకా స్పెషల్ గా ఏం పడాల్సిన అవసరం లేదు. నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే మరో 4 కొరడా దెబ్బలు కూడా కొట్టు, పర్లేదు, కానీ దయచేసి నాతో మాట్లాడకని అంటుంది. నువ్వు నన్ను బాగా ద్వేషిస్తున్నావని నాకు అర్థమైంది. ఇదిగో నీ కర్చీఫ్ కింద పడిపోయింది, అది ఇవ్వడానికే వచ్చాను అనేసి దాన్ని ఇవ్వబోతున్నాడు. అప్పుడే ఈషన్ వాళ్ళ అక్క అక్కడికి వస్తున్నారు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారని అడుగుతుంది. ఆమె కర్చీఫ్ కింద పడిపోయింది, దాన్ని తిరిగిస్తున్నాను అని అంటున్నాడు. కానీ జిన్షావ్ వెంటనే అది నాది కాదు అని చెప్పి మాట మార్చేస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఈషన్ అరుస్తున్నాడు. నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళాలండి అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎందుకురా అమ్మాయితో ఇలా గొడవ పడుతున్నావు? అది ఆమెది కాదంటే బలవంతంగా ఎందుకు ఇస్తున్నావు? దాన్ని ఇలా ఇవ్వు అని అడుగుతున్నారు. అది నాదే, నేను ఇవ్వను అనేసి ఈషన్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. మీ తమ్ముడికి పెళ్లి వయసు వచ్చింది అని పనిపిల్ల అంటుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ఎంబ్రాయిడింగ్ చేస్తున్నారు. నాన్నమ్మకు వాళ్ళు ఏం కుట్టారో చూపించాలంట. గూలాన్ అందంగా ఒక తామర పువ్వుని కుట్టింది. అలానే లియాన్ ఏమో ఒక చేప బొమ్మని కుడుతుంది. జిన్షావ్ మాత్రము ఎవరికి చూపించకుండా దాచుకుంటూ ఉంది. ఈ ఎంబ్రాయిడింగ్ నాకు మా అమ్మ నేర్పించింది అని గూలాన్ అంటుంది. కానీ మీ ఇద్దరిది వ్యాపార కుటుంబం కదా, మీ అమ్మకి అలానే జిన్షావ్ వాళ్ళ అమ్మకి ఎంబ్రాయిడింగ్ ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటే అక్క చెల్లెలిద్దరూ లియాన్ని ఉరిమి చూస్తున్నారు. వ్యాపార కుటుంబంలో పెరిగిన అమ్మాయిలకి సంస్కారం ఉండదు, ఇవన్నీ ఏమీ తెలియదు, అందుకే అలా అడిగాను, ఇందులో తప్పేముంది, నన్ను ఎందుకు అలా ఉరిమి చూస్తున్నారని అంటుంది. జిన్షావ్ వెంటనే లియాన్ తల మీద ఉండే హెయిర్ పిన్ ని చూస్తూ, మేము వ్యాపారవేత్తల కుటుంబమే కాబట్టి నాకు ఒక విషయం బాగా తెలుసు. నీ తల మీద ఉన్న హెయిర్ పిన్ ని మా అమ్మమ్మ వాళ్ళ షాప్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నువ్వు వేసుకున్నది ఒరిజినల్ కాదు, అది ఫేక్ ఐటమ్. దాన్ని వాటర్ లో వేస్తే తేలుతుంది, ఎందుకంటే అది గోల్డ్ కాదు, గోల్డ్ ప్లేటెడ్. కావాలంటే ఒకసారి చెక్ చేద్దామా ఇన్సల్ట్ చేస్తుంది. అది చూసి గూలాన్ బాగా నవ్వుకుంటుంది. అంతలో నానమ్మ లోపలికి వెళ్ళి అందరి ఎంబ్రాయిడింగ్స్ ని చెక్ చేస్తున్నారు. ఇప్పుడు జిన్షావ్ ఎంబ్రాయిడింగ్ ని కూడా చూస్తున్నారు. అది చూడ్డానికి చాలా కామెడీగా ఉంది. ఇదేంటమ్మా అని అడుగుతున్నారు. ఓ ఇదా, ఇది బటర్ఫ్లై అని చెబుతుంది. ఏంటి, ఇది బటర్ఫ్లైనా? చూడ్డానికి ఏదో పురుగులా అనిపిస్తుంది అనేసి లియాన్ బాగా నవ్వుతుంది. ఈషన్ కూడా అక్కడే బయట నిలబడుకొని అదంతా చూస్తూ ఉన్నాడు. వెంటనే ఒక చిన్న రాయి తీసి గూలాన్ని కొట్టి ఒకసారి ఇలా రా అని పిలుస్తున్నాడు. తనకు ఆ కర్చీఫ్ ని ఇచ్చి ఇది మీ అక్కదే, వెంటనే వెళ్లి తనని కాపాడమని చెబుతున్నాడు. మా అక్క ఇంటికి కొత్తగా వచ్చింది, అందుకే
కాస్త వినయంగా నడుచుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది తను వేసిన ఎంబ్రాయిడింగ్నే, ఎంత అందంగా ఉందో మీరే చూడండి అనేసి ఆ కర్చీఫ్ మీద ఉన్న ఎంబ్రాయిడింగ్ ని అందరికీ చూపిస్తుంది. ఆ ఎంబ్రాయిడింగ్ నిజంగానే చాలా బాగుంది. అది జిన్షావ్ కుట్టిందని తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఆమెను ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతున్నారు. పక్కనే ఈషన్ వాళ్ళ అక్క కూడా ఉన్నారు. తను కూడా ఆ ఎంబ్రాయిడింగ్ ని గమనిస్తుంది. వీళ్ళిద్దరికి మధ్య ఏదో ఉంది అని అక్కకి అర్థమైపోతుంది. ఎంబ్రాయిడింగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత జిన్షావ్ బయటకు వెళ్లి, నేను ఈషన్ తో పర్సనల్ గా మాట్లాడాలి అనేసి, మీరేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చాలా గొప్పోళ్ళు, మీరు ఇలా హెల్ప్ చేస్తే నాకే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి తన అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. అంతలో చెట్టు మీద నుండి ఒక పిల్లి అరుపులు వినిపిస్తున్నాయి. ఒక చిన్న పిల్లి పిల్ల ఆ చెట్టు మీద ఇరుక్కున్నట్టు ఉంది. జిన్షావ్ వెంటనే నెచ్చిన మీద ఎక్కి దాన్ని కాపాడుతుంది. కానీ ఆ పిల్లి బాగా గాయపడి ఉంటుంది. ఈషన్ వెంటనే ప్రతి దానికి ఒక తలరాత ఉంటుంది, ఇది ఎక్కువ రోజులు బతకదు, దాని తలరాత ఇంతేనేమో, ఇప్పుడు దాన్ని కాపాడినా బాధ మాత్రమే పెరుగుతుంది, దాన్ని ఎందుకు కాపాడుతున్నావని అడుగుతున్నాడు. నేను ఆ రోజు టెంపుల్ దగ్గర నిన్ను కూడా కాపాడాను, నీ తలరాత అంతే అనుకొని నిన్ను అలానే వదిలేసి ఉండాల్సింది అని అంటుంది. ఆ మాటలు విని ఈషన్ కి బాగా నవ్వొస్తుంది. ఇలా ఇవ్వు, దాన్ని నువ్వే చంపేసేలా ఉన్నావు అనేసి ఆ పిల్లిని తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. ఆ పిల్లికి మందు వేసి కట్టు కట్టి దానికి పాలు తాగిచ్చి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. జిన్షావ్ కూడా అదంతా నమ్మలేకపోతుంది. మనుషుల పట్ల క్రూరంగా ప్రవర్తించే మీరు ఈ పిల్లి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి అని అడుగుతుంది. నేనేమంత క్రూరంగా ప్రవర్తించను, నేను అమాయకుడినే అని అంటున్నాడు. ఏంటి, నువ్వు అమాయకుడివా? నన్నేమో కొరడాతో కొట్టావు, ఆ షాంగ్నేమో నోట్లో నుండి రక్తం కక్కుకునేలా చేశావు, నిజం చెప్పాలంటే ఆ అబ్బాయే ఇన్నోసెంట్ అని అంటుంది. నువ్వు ఆ రోజు రెస్టారెంట్ దగ్గర నన్ను అంతసేపు వెయిట్ చేయనివ్వకుండా ఉండి ఉంటే నేనెందుకు అలా కోప్పడతానని అడుగుతున్నాడు. ఏంటి, నేను నిన్ను వెయిట్ చేయించానా, నువ్వేమంటున్నావని అడుగుతుంది. ఏంటి, యాక్టింగ్ చేస్తున్నావా? నేను ఆ రోజు నీకు డిన్నర్ ఇన్విటేషన్ ని పంపించాను, పైగా రెస్టారెంట్ దగ్గర చాలాసేపు నీకోసం వెయిట్ చేశానని చెబుతున్నాడు. ఏం ఇన్విటేషన్, నాకేం రాలేదని జిన్షావ్ అంటుంది. ఈషన్ వెంటనే దాని గురించి ఎంక్వైరీ చేయమని మనుషుల్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికి అదొక చిన్న మిస్అండర్స్టాండింగ్ అని అర్థమవుతుంది. ఇంకా జిన్షావ్ ఏమో నేరుగా గులన్ దగ్గరికి వెళ్తుంది. ఎంబ్రాయిడరీ విషయంలో నాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అంటుంది. ఎంతైనా నువ్వు నా అక్కవి, నిన్నెవరైనా ఇన్సల్ట్ చేస్తుంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను, అందుకే నీకు హెల్ప్ చేశానని అంటుంది. ఓకే, కానీ ఈషన్ పంపిన ఈ ఇన్విటేషన్ లెటర్ ని నాకు చేరనివ్వకుండా దాచావు, నువ్వు ఒకసారి నన్ను కాపాడావు కాబట్టి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పడంతో గూలన్ బాగా భయపడిపోతూ ఉంది. కానీ ఈషన్ ఈ విషయాన్ని ఎంక్వైరీ చేయాలి అనుకుంటే నేను అతన్ని ఆపలేను. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నువ్వు నాతో బానే ఉన్నావు, కానీ నాకు మీ అమ్మకి పడడం లేదని తెలిసిన తర్వాత నుండి నువ్వు నన్ను శత్రువుగా చూడడం మొదలు పెట్టావు. నేను తిరిగి వచ్చిన తర్వాత నుండి నీ స్థానం పోయినట్టు అనిపించుండొచ్చు, కానీ నేను చట్టబద్ధమైన కూతుర్ని, నువ్వు కాన్క్యూబన్ కూతురివి. నేను ఇక్కడ పెరగకపోవడం వల్లే నువ్వు మన ఇంట్లో ప్రేమగా పెరిగావు, కానీ నేను ఎప్పుడు నిన్ను వేరుగా చూడలేదు. నువ్వు నన్ను ఒక శత్రువులా కాకుండా ఒక అక్కలాగా ట్రీట్ చేస్తే నీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కానీ నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, నన్ను ఎవరైనా శత్రువుగా భావించి నాకేమైనా చెడు చేయాలని ట్రై చేస్తే నేను చూస్తూ ఊరుకోను అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఈషన్ ఒంటరిగా కూర్చొని జిన్షావ్ని తలుచుకుంటూ నవ్వుకుంటున్నాడు. అంతలో అక్క అక్కడికి వస్తుంది. ఎందుకురా ఇలా బయట కూర్చొని ఉన్నావు, మళ్ళీ జలుబు చేస్తుంది, పద లోపలికి వెళ్దాము అనేసి లోపలికి తీసుకుని వెళ్తున్నారు. నీకు ఇప్పుడు పెళ్లి ఈడొచ్చేసింది, త్వరగా పెళ్లి చేసుకుని మన కుటుంబానికి ఒక వారసుని కనివ్వమని చెబుతున్నారు. అవునక్క, మీరు చెప్పిందే కరెక్ట్, రోజు రోజుకి నా ఆరోగ్యం పాడైపోతూ ఉంది, నేను చావడానికి ముందు ఒక వారసుని కనివ్వాలి కదా అని అంటున్నాడు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావని అక్క అరుస్తుంది. నీకు పుట్టబోయే బిడ్డ కూడా మన కుటుంబానికి వారసుడే కదా, కావాలంటే వాడిని పెంచుకో, నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నావని అడుగుతుంది. అక్క వెంటనే అలిగి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఒక్క నిమిషం అక్కడే ఆగి, నువ్వు జిన్షావ్ని ఏమైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నారు. నేను తనని లవ్ చేస్తే ఏంటి, చెయ్యకపోతే నీకేంటి అని ఈషన్ కాస్త భయపడుతూ చెప్తున్నాడు. నువ్వు తనని ఇష్టపడకపోతే చాలా మంచిది, ఒకవేళ నువ్వు అమ్మాయిని ఇష్టపడుతుంటే దాని గురించి వెంటనే మర్చిపో. నువ్వు మార్కిస్ కుటుంబానికి చెందిన ఏకైక వారసుడివి, నీకు సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత లేదు. జిన్షావ్ మంచిదైనా కుటుంబ స్థాయి పరంగా ఆమెను ఎవరూ మన ఇంట్లో అంగీకరించారు. ఇంకా ఈ విషయం మన పేరెంట్స్ కి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుందని చెబుతుంది. ఈషన్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. ఈషన్ జిన్షావ్ ని లవ్ చేస్తున్నాడని మనకు అర్థమైపోతుంది. వెంటనే వీడి బట్టలు సర్దండి, వీడిని మళ్ళీ అమ్మ దగ్గరికే పంపించేద్దాము, వీడి ఇక్కడ ఉండడం మంచిది కాదని అంటున్నారు. ఇక్కడేమో జిన్షావ్ నాన్నమ్మ వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్లన్నిటిని చెక్ చేస్తూ ఉంది. ఆ సమయంలో రానా అక్కడికి వస్తున్నాడు. ఇన్ని గిఫ్ట్లా అని అంటూ వాటిని నోరు
నోరు తెరుచుకొని చూస్తున్నాడు. అక్క, ఆ రోజు మీరు చెంచువాన్ని మీట్ అవ్వడానికి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు కదా, నేను కూడా అక్కడే ఉన్నాను. దీని గురించి ఎవరికి చెప్పను, మీరేం టెన్షన్ పడకండి అని అంటున్నాడు. రానా తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని జిన్షావ్కి అర్థమైపోతుంది. సరే ఓకే, నువ్వు చాలా రోజుల నుండి నన్ను డబ్బులు అడుగుతూనే ఉన్నావు, ఈ రోజు డబ్బులు ఇస్తాను, అంతకంటే ముందు ఈ పేపర్లో ఒక సంతకం పెట్టు అనేసి ఒక పేపర్ని ఇస్తుంది. చూస్తే అందులో చాలా వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అయినా పర్లేదు, నేను సంతకం పెడతాను అనేసి సంతకం పెడుతున్నాడు. జిన్షావ్ ఆ సంతకాన్ని వస్తువులు కుదవ పెట్టే రసీదు ఉంటుంది కదా, ఆ రసీదుతో కంపేర్ చేస్తుంది. చూస్తే రెండు సంతకాలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతున్నాయి. ఇందులో ఉన్నది నీ సంతకమే, నువ్వే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ తీసుకుని వెళ్ళి కుదవ పెట్టావు, ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది. సారీ అక్క, నన్ను క్షమించు, నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేక వీటిని అమ్మకు చూపించమంటావా అని జిన్షావ్ బెదిరించడంతో, నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో పొరపాటున చాలా ఖరీదైన కప్పుని పగలగొట్టేశాను, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికే ఇలా చేశానని అబద్ధం చెప్తున్నాడు. చివరికి జిన్షావ్ అతనికి డబ్బులు ఇస్తుంది. కానీ తనకి రానా మీద కాస్త అనుమానంగానే ఉంటుంది. అతన్ని ఫాలో చేయమని చెప్పి తన అసిస్టెంట్ని పంపుతుంది. ఇక అదే సమయంలో ఈషన్ కూడా అటువైపే వెళ్తున్నాడు. అప్పుడు రానా ఒక రూమ్లోకి వెళ్ళడాన్ని గమనిస్తున్నాడు. వాళ్ళు జూదం ఆడడానికి వెళ్తున్నారని అసిస్టెంట్ చెప్పడంతో జిన్షావ్కి ఈ మ్యాటర్ తెలియదు అనుకుంటా. ఒకవేళ తెలుసుంటే సొంత తమ్ముడని కూడా చూడదు, వాడి సంగతి తేల్చేది అనేసి ఈషన్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇంకా జిన్షావ్కి కూడా ఆ విషయం తెలుస్తుంది. రానా ఒక గ్యాంబ్లింగ్ హౌస్ లో పనిచేస్తున్నాడు, కొత్త వాళ్ళని తీసుకుని వచ్చి జూదంలో పడేస్తున్నాడు. అంటే అతను ఆ గ్యాంబ్లింగ్ హౌస్ కి బ్రోకర్ గా పనిచేస్తున్నాడని అంటున్నాడు. అతను జూదం ఆడకపోయినా మిగిలిన వాళ్ళని జూదంలోకి దింపుతున్నాడు. ఇది చాలా ప్రమాదకరము, దీన్ని మనం వెంటనే సాల్వ్ చేయాలని చెబుతుంది. ఇప్పుడు మనకి చెన్నుని చూపిస్తున్నారు. అసిస్టెంట్ హీరో దగ్గరికి వెళ్ళి, జిన్షావ్ని మీరు వాటర్లో నుండి కాపాడారు కదా, దానికి కృతజ్ఞతగా తను మీకు చాలా గిఫ్ట్లు పంపించారు అనేసి వాటిని ఇస్తున్నాడు. అందులో ఒక బైనాక్యులర్ ఉంది, ఇది చాలా కాస్ట్లీ అని అసిస్టెంట్ అంటున్నాడు. వాళ్ళది వ్యాపారవేత్తల కుటుంబము, వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్లు ఈజీగా దొరుకుతాయి అనేసి చెన్ను వాటిని చూసి నవ్వుకుంటున్నాడు. ఇంకో దాంట్లో కళ్ళద్దాలున్నాయి, ఇవి కళ్ళు కనిపించని వయసైన వాళ్ళు యూజ్ చేసేది కదా, ఇవి మీకెందుకు పంపారని అడుగుతున్నాడు. చెన్నికి కోపం వచ్చి వెంటనే వాటిని బయట పడేయమని చెబుతున్నాడు. వెంటనే మనసు మార్చుకొని వద్దొద్దు ఉంచండి అనేసి చెన్ను వాటిని చూసి నవ్వుకుంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.